వాళ్ళు బంకచర్ల గోదావరి బనకచర్ల వాళ్ళు కడతామని అడిగితే కదా మేము ఆపమని చెప్పడానికి. ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు. ఉన్న అన్ని సమస్యల్ని కృష్ణా నది మీద గోదావరి నది మీద ఉమ్మడి రాష్ట్రాలకు ఉన్న సమస్యల్ని చర్చించడానికి, సమస్యల్ని గుర్తించడానికి అధికారులు ఇంజనీర్లతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో చర్చించిన తర్వాత మిగతా అంశాలు ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చించుకోవాలని నిర్ణయం తీసుకున్నాము. ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చి తీసుకున్న నిర్ణయాలు 4 ప్రధానంగా. ఆ విషయం స్పష్టంగా మంత్రి గారు చెప్పినరు. సో ఈ ఆఫీసర్ల కమిటీ వచ్చిన తర్వాత నీటి కేటాయింపులకు సంబంధించి కానీ, కొత్తగా ప్రాజెక్టులు నిర్మించుకోవాల్సినవి కానీ, పాత ప్రాజెక్టుల యొక్క అనుమతులు కానీ, వాళ్ళు ఆల్రెడీ కడుతున్న ప్రాజెక్టుల మీద అభ్యంతరాలు కానీ, వాటన్నిటిని కూడా 30 రోజుల్లో మన తరఫున ఉండే అధికారులు అదేవిధంగా ఇంజనీర్ల కమిటీ ఇష్యూస్ని అన్నిటిని కూడా గుర్తించి వాటన్నిటిని కూడా చర్చకు తీసుకొస్తుంది. ఎస్, డెఫినెట్లీ. లేదు, ఇది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కాదు. ఇట్ ఈస్ జస్ట్ ఇన్ఫార్మల్ మీటింగ్ ఆర్గనైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, జల్ శక్తి, టు బ్రేక్ త్రూ సర్టెన్ ఇష్యూస్. ఇప్పుడు ఆల్రెడీ ఆ కంప్లైంట్ చేసినాం, ఆ ఫిర్యాదు ఉంది. ఆ ఫిర్యాదుల మీద పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కానీ, లేకపోతే సిడబ్ల్యూసి కానీ, లేకపోతే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ ఆల్రెడీ ఏమేమైతే మా ఫిర్యాదుల మీద అభ్యంతరాలు చెప్పాలనో పూర్తి స్థాయిలో అభ్యంతరాలు చెప్పినాయి. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సంస్థలే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రకాల అభ్యంతరాలను వాళ్ళు లేవనెత్తినరు. కాబట్టి ఈ సమావేశంలో ఈ అంశాలు ఏవి ప్రస్తావనకు రాలేదు. ఈ సమావేశంలో టెలిమెట్రీ విషయంలో ఇప్పుడు కృష్ణానది బేసిన్ మీద నీటి వినియోగంలో ఆంధ్రప్రదేశ్ ఎన్ని నీళ్లను వినియోగిస్తుంది, తెలంగాణ ఎన్ని నీళ్లను వినియోగిస్తుందో గుర్తించడానికి టెలిమెట్రీ పెట్టాలని ఒక సమస్యకు పరిష్కారం చూపించడం శాశ్వతంగా. రెండవది, శ్రీశైలం ప్రాజెక్టు డ్యామేజ్ అయింది, దీన్ని తక్షణమే రిపేర్లు చేయాలని ఎన్డీఎస్ఏతో సహా మిగతా సంస్థలు ఇచ్చిన వాటిని, ఆ డ్యామ్ని నిర్వహించాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉంది. వాళ్ళు వాటిని అన్ని రకాలుగా ఏవైతే సమస్యలను పరిష్కరించడానికి వాళ్ళు ముందుకు వచ్చిండ్రు. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆంధ్రప్రదేశ్లో ఒకటి, తెలంగాణలో ఒకటి ఉండాలని పునర్విభజన చట్టంలో ఉంది. 2020 అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కూడా నిర్ణయం జరిగింది. దాన్ని అమలు చేయాలనుకున్నాం. ఇప్పుడు మీరు చెప్పే అన్ని అంశాలు, నీళ్లు కానీ, కొత్త ప్రాజెక్టులు కానీ, లేకపోతే ఇతర ఏ ప్రాజెక్టులు అన్నీ కూడా అధికారులు ఇంజనీర్ల కమిటీ ముందల ప్రస్తావనకు వస్తే అక్కడ చర్చించిన తర్వాత అక్కడి నుంచి పైకి వస్తాయి. అన్నీ ఉంటాయి, ఎన్ని ఉన్నాయో. గోదావరి నది ఉపనదులు, కృష్ణానది ఉపనదులకు సంబంధించిన ఆల్రెడీ నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు కానీ, నిర్మించడానికి ప్రతిపాదించిన ప్రాజెక్టులు కానీ, ఇప్పుడు ఉన్న ప్రాజెక్టుల నిర్వహణలో ఉన్న అంశాలను కానీ అన్నింటినీ వాళ్ళ ముందల ప్రస్తావనకు వస్తాయి. వాళ్ళు ఒకసారి ఆ కమిటీ అపాయింట్ చేసిన తర్వాత వాళ్ళ అంశాలను అన్నిటిని తీసుకొని చర్చించి అక్కడి నుంచి ప్రతిపాదనలు వస్తాయి. ఈ ఏడాది మళ్ళేడాది కాదు, ఇప్పుడు ఆ అధికారులు వచ్చిన తర్వాత వాళ్ళ మీద చర్చ జరుగుతుంది. అసలు నీ సమస్య ఏందో నాకు అర్థం కాలేదు. నువ్వు చాలా బాధపడిపోతున్నావు, అట్లేం బాధపడకు. దానికి కావాల్సిన దానికి సంబంధించిన వే ఫార్వర్డ్ మీద ఇప్పుడు నిర్ణయం తీసుకున్నాము. 2020 సంవత్సరంలో 2 సంతకాలు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు మీరు ఆ ప్రశ్ననే మాట్లాడలే. ఇవాళ 25లో పరిష్కరించడానికి ముందుకు వచ్చినప్పుడు మీకు అదొక సమస్యలాగా కనిపిస్తుంది. మేము మొదటి నుంచి చెప్తున్నదే అది. చంద్రశేఖరరావు మొత్తం తెలంగాణ హక్కులను ఆంధ్రప్రదేశ్కి దారదత్తం చేసిండు, అన్యాయం చేసిండు. వాటిని పరిష్కరించడానికి ఒక విధి విధానాలను ముందుకు తీసుకొచ్చినాం. అసలు ఈ 4 అంశాలు మాత్రమే ప్రస్తావనకు వచ్చినాయి. 4 అంశాల మీద నిర్ణయం తీసుకున్నాం. మిగతా అన్ని అధికారుల కమిటీ నిర్ణయించిన తర్వాత అక్కడ ఇవన్నీ మీరు చెప్పే విషయాలు, లేవనెత్తుతున్న విషయాలన్నీ అక్కడ ప్రస్తావిస్తాం. प्रोजेक्ट को लेके आप कई मंत्रियों के दहलीज पे गए और आपने गुहार भी लगाई है. मैं देख रहा हूँ कि तमाम आपके जो
आपने शक्ति प्रदर्शन भी किया प्रेस कॉन्फ्रेंस के माध्यम से। सभी सांसद राज्यसभा लोकसभा के मौजूद हैं और सर आप देखे भी आते हैं, हर मंत्री से जब मिलते हैं, क्योंकि संसद का सत्र आने वाला है, मॉनसून सत्र आने वाला है। ये लड़ाई तो आप बाहर लड़ ही रहे, क्या संसद के भीतर भी आपके सांसद इस लड़ाई को लड़ेंगे अपने? नहीं नहीं नहीं, अभी तो चर्चा चल रहा है। चर्चा जब चर्चा में हम तो लड़ाई के बाद कहाँ से आएंगे? चर्चा में अगर सुझाव नहीं निकला तो हम लड़ाई के लिए सोचेंगे। सड़क से लेकर संसद तक हम सब कुछ तैयार करके रखा है। आप खुद बोल रहे हैं पूरा माहौल देखा है ना, सो सब कुछ तैयार है। Yeah, definitely. That is something different from this. This platform is meant for pending issues between Andhra Pradesh as well Telangana. So we have taken a decision. We have evolved one mechanism to identify issues. Then we will take a decision on those issues. అజెండాలో ఎన్ని పాయింట్లు ఉన్నాయో నిన్న మీకు ఇచ్చిండ్రు. తెలంగాణ తరఫున ఎన్ని అంశాలు ఉన్నాయి వాళ్ళు అసలు సెంట్రల్ గవర్నమెంట్ జస్ట్ ప్లాట్ఫామ్ ఆర్గనైజ్ చేసింది అంతే. వాళ్ళంటూ ఏమీ చేయలేదు. దే ఆర్ ఫెసిలిటేటర్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఏ ఫెసిలిటేటర్. దే హ్యావ్ ప్లేడ్ ఓన్లీ ఫెసిలిటేటర్ రోల్. దే హ్యావ్ నాట్ టేకెన్ ఎనీ సైడ్ ఆర్ అదర్వైజ్ దే హ్యావ్ నాట్ ఇండికేటెడ్ ఎనీ ఎజెండా. Yeah, definitely this is success for Telangana. Why? Because all these days there is an allegation against Andhra Pradesh. They are withdrawing water more than what they have indicated. So now we have succeeded to put all telemetries wherever Andhra Pradesh is getting water from different sources. Now they have agreed to put in a telemetry. That is point number 1, our success. Point number 2, they have agreed to repair and restore Srisailam Dam. Why? Because it's a combined project. It's a twin sharing project. They have to maintain that Srisailam. Now they have agreed to repair and restore that project also. That is also one success story. Third one, we have taken a decision that we wanted to appoint an officers and engineers committee to identify what are the pending issues. What are the long pending issues are there. They have to identify, they have to discuss in preliminary level, then we will take a final call on those issues. Deadline means by when these telemetric devices need to be... Yes, we have decided to resolve within 30 days. Yeah, it's true because there are 3 stakeholders, you and Mr. Naidu and also the central government, and this is a double engine Sarkar. Do you think that this is a long-standing battle? The first bout was won by you, and it could run into legal hurdles such things? नहीं, आप स्टेक होल्डर्स 3 लोग नहीं है, 2 ही लोग है. गवर्नमेंट ऑफ इंडिया इज आर्बिट्रेटर, अपेक्स काउंसिल. दे डोंट हैव एनी रोल टू प्ले ईदर साइड. स्टेक होल्डर्स आंध्र प्रदेश तेलंगाना है. हमारे बात को सुनने के लिए एक प्लेटफॉर्म ऑर्गेनाइज करने के लिए दे आर लाइक एन arbitrary authority. They are appellate authority. The central government is on the crutches of BJP. So do you think that they will really be unbiased? अब assumption का कोई मौका नहीं है. अभी तक तो ऐसा दिखा नहीं. अगर आपको कहीं दिखे तो बोले तो हम लोग वो भी कैसे उसको आगे लेकर जाएंगे देखेंगे. अभी तक तो CR पाटिल ने ये रोल नहीं किया. वो जज का रोल प्ले किए. वो जज जैसा ही दिखा हमको कोई शक नहीं है. अगर जिस दिन हमको शक आएंगे तब आपको पहला आपको ही बोल देंगे. అన్ని కృష్ణా ఉపనదులు, గోదావరి ఉపనదులకు సంబంధించిన నీటి కేటాయింపులు, ప్రాజెక్టుల నిర్మాణాలు, కొత్త ప్రాజెక్టుల అనుమతులు అన్నీ అక్కడి నుంచే చర్చ మొదలవుతాయి. దీర్ఘకాలికంగా వాయిదాలు పడుతున్న అపరిష్కృతంగా ఉన్న సమస్యల్ని కూడా అక్కడ చర్చ చేస్తారు. అక్కడి నుంచే ముందుకు వే ఫార్వర్డ్, ముందుకి ఏ విధంగా వెళ్ళాలనో నిర్ణయం జరుగుద్ది. దేనికైనా ఏం శాంటిటీ అపెక్స్ కౌన్సిల్లో నిర్ణయాలు తీసుకున్నారు, అమలు జరిగిందా? పార్లమెంట్లో చట్టం చేస్తేనే మోడీ గారు ఒప్పుకుంటలేరు. ఏం శాంటిటీ ఉంది? స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో సర్టెన్ ఇష్యూస్ చట్టమే చేశారు కదా పార్లమెంట్లో 2013-14లో.
2014లో చట్టం చేసిన వాటికే శాంటిటీ లేదు. దానికి ఇంకా అట్లా అనుమానించుకుంటూ పోతే ఏ అంశాలు పరిష్కారం కావు. ఏమైందే నీకు ఈ రోజు జరిగింది ఇదే, నువ్వు ఏందేందో కొత్త కనుక్కొని వచ్చి నీ గతంలో చంద్రశేఖరరావు చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి మాట్లాడుతున్నారు, కానీ ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు అక్కడ పెండింగ్. ఆ తర్వాత చంద్రశేఖరరావు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు, ఆ విషయాలు అలాగే. ఇప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మాట్లాడుకోవడం ద్వారా ఇరు రాష్ట్రాల జల వివాదాలు సుదీర్ఘకాలంగా విభజన జరిగిన తర్వాత కూడా అలానే ఉన్నాయి. ఆ కేవలం కొంత పరిష్కారం ఈ రోజు 4 అంశాలు పరిష్కారం జరిగినాయి కదా, వాళ్ళిద్దరు కలిసి చేసినది ఏ ఒక్కటి పరిష్కారం జరగలేదు కదా. టెలిమెట్ పెట్టలేకపోయారు, ఆఫీసులు ఎక్కడ నిర్వహించాలనో నిర్ణయించుకోలేకపోయారు, లేకపోతే శ్రీశైలం ప్రాజెక్టులో రిపేర్స్ గురించి చర్చ జరగలేదు. ఇవన్నీ వాయిదాలు పడుతూనే వస్తున్నాయి కదా. ఈరోజు వీటికి పరిష్కారం దొరికింది కదా. మిగతా సమస్యలకు కూడా ఏ విధంగా ముందుకెళ్లాలనో ఒక దారి అయితే వచ్చింది కదా. ఇప్పుడు ఈ విషయాలను పరిష్కరించుకోవడానికి ఇక్కడ ఉన్నాం, వీటిని జటిలం చేసుకోవడానికి లేము. కొంతమందికి రాజకీయ ప్రయోజనం ఇమిడి ఉంది, పొంచి ఉంది కాబట్టి వాళ్ళకి ఇట్లాంటి ఆతృత ఉంది. ఇది ఎట్లయినా చెడిపోతే బాగుండు, వీళ్ళు కలుసుకోకుంటే బాగుండు, వీళ్ళు కొట్టుకుంటే బాగుండు, దాంతో మేము రాజకీయంగా బతికొస్తామని ఆ పక్కన కొందరు ఈ పక్కన కొందరు ఎదురు చూస్తున్నారు. వాళ్ళని ఏం చేస్తాం, జాలి పడతాం. వాళ్ళకి 10 ఏళ్ళు అవకాశం ఇచ్చారు, పరిష్కరించలేదు. సో వాళ్ళ తాపత్రయం, వాళ్ళ బాధ మేము అర్థం చేసుకుంటాం. అధికారం పోయిన దుఃఖంలో వాళ్ళు ఇట్లాంటివి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. వాళ్ళ కోసం లేము, తెలంగాణ ప్రజలకు జవాబు ఇవ్వడానుకున్నాం. పరిపాలన ఏ విధంగా చేయాలనో మాకు తెలుసు, సమస్యలను ఎలా పరిష్కరించాలో మాకు అవగాహన ఉంది. వివాదాలు చెలరేగకుండా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడమే మా బాధ్యత. ధన్యవాదాలు. We think so. We have to accept. We only appointing that committee. We have to accept those committee recommendations. Now we have taken a decision that we have to appoint a committee. That is first step. Second step we will take based on the issue. Issue-based discussions are there. We will discuss and we will take a final decision. There are many issues are there, but we have not discussed which is undecided issues. We have discussed only decided issues. That is what we wanted to brief. Thank you. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర జలశక్తి శాఖ సమావేశమైంది. సమావేశం ముగిసింది. జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో ఈ భేటీ జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కేంద్ర మంత్రి సుమారు గంటన్నర పాటు వివిధ అంశాలపై చర్చించారు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టు అనుసంధాన సింగిల్ పాయింట్ అజెండాగా ఏపీ 13 అంశాలను తెలంగాణ ప్రతిపాదించాయి. ఇరు రాష్ట్రాలు తమ వాదనలను కేంద్రం ముందు వినిపించాయి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర జలశక్తి శాఖ సమావేశం ముగిసింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో ఈ భేటీ జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కేంద్ర మంత్రి సుమారు గంటన్నర పాటు వివిధ అంశాలపై చర్చించారు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టు అనుసంధానం సింగిల్ పాయింట్ ఎజెండాగా ఏపీ 13 అంశాలను తెలంగాణ ప్రతిపాదించాయి. ఇరు రాష్ట్రాలు తమ వాదనలను కేంద్రం ముందు వినిపించాయి. దీని గురించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. దాదాపుగా 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఇటు కేంద్ర జలశక్తి శాఖ సిఆర్ పాటిల్ గంటన్నర పాటు సమావేశమైనట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. కేవలం ఒక సింగిల్ పాయింట్ ఎజెండాగా మాత్రమే ఆంధ్రప్రదేశ్ బనకచర్ల ప్రాజెక్టు ఉంచింది. కానీ తెలంగాణ మాత్రం 13 అంశాలతో కూడినటువంటి ఎజెండాగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ముందు ఉంచినట్టు వార్తలు వస్తున్నాయి. దీని మీద తాజా అప్డేట్ ఏంటి? ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీలో భేటీ అయ్యారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య ఉన్నటువంటి జల వివాదాలకు సంబంధించి, అదేవిధంగా ప్రాజెక్టులకు సంబంధించి అనేక నిర్ణయాలు పెండింగ్ లో ఉన్నాయి. వాటి మీద చర్చించి
సానుకూలంగా నిర్ణయం తీసుకునే విధంగానే ఈ రోజు సమావేశం ప్రారంభమైంది. అయితే అక్కడ సమావేశం కూడా చాలా చక్కగా జరిగిందంటూ ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి మీడియాతో మాట్లాడుతూ కూడా తెలియజేశారు. మొత్తంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి జల వివాదాలకు సంబంధించి ప్రధానంగా చర్చించినట్లు, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం 13 అంశాలను ఎజెండాలో చేర్చి దాని మీద చర్చ జరిపింది. దానికి సంబంధించి కూడా ఇటు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవ్వలేదు, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే అంశాలను ఇప్పుడు ఎజెండాలో పెట్టి చర్చకు జరపాలని కూడా పట్టుబట్టింది. వాటి మీద ప్రధానంగా ఇటు చంద్రబాబు నాయుడు కూడా సానుకూలంగా స్పందించారు. మరొక పక్క ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఏదైతే బనకచెర్ల ప్రాజెక్టు మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా మొదటి నుంచి బనకచెర్ల ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఉంది. బనకచెర్ల వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం వాదిస్తూ ఉంది. ఈ రోజు ప్రధానంగా ఈ భేటీలో బనకచెర్ల మీదే చర్చ జరుగుతుంది. బనకచెర్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుంది అనే దాని మీద పెద్ద ఎత్తున 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది ఆసక్తిగా ఎదురు చూసినటువంటి పరిస్థితి. అయితే ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు బనకచెర్లను ఎందుకు మీదకు తీసుకువస్తున్నారు, బనకచెర్ల వల్ల ఎలాంటి లాభం ఉంది, బనకచెర్ల వల్ల ముఖ్యంగా రాయలసీమ అదేవిధంగా ఉమ్మడి నెల్లూరు ప్రకాశం జిల్లాలకి చాలా ఉపయోగం ఉంటుంది, ఇక్కడ తాగునీరుకు కానీ సాగునీరుకు కానీ పూర్తి స్థాయిలో కూడా బనకచెర్ల ఉపయోగపడుతుందంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి అదేవిధంగా దానికి సంబంధించినటువంటి అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితులు, ఒక పక్క తాగునీరుకు సంబంధించి బనకచెర్లను ఏ విధంగా ముందుకు తీసుకువస్తుందో కూడా చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. ఒక పక్క తెలంగాణ ప్రభుత్వం కూడా ఇటు శ్రీశైలం కానీ అదేవిధంగా మిగతా సాగునీటి ప్రాజెక్టులు ఏతున్నాయో వాటన్నిటిని కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాటి దగ్గర పూర్తి స్థాయిలో ఏదైనా సరే మరమ్మతులు ఉన్నా అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసి వాటికి రక్షణకు సంబంధించి కూడా నిర్ణయాలు తీసుకోవాలంటూ ఇటు కేంద్రం దృష్టికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా గోదావరి బోర్డు తెలంగాణలో ఉండాలంటూ ఒక నిర్ణయం తీసుకోవడం, కృష్ణా బోర్డు అమరావతిలో ఉండే విధంగా కూడా ఈ రోజు సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు మనకు తెలుస్తుంది. దాంతో పాటు మరొక పక్క ఆంధ్రప్రదేశ్ లో బనకచెర్లకు సంబంధించి ఇక్కడ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్లాలనుకుంటుందనేటువంటి విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు సమావేశంలో ఇటు కేంద్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి తెలియజేసినట్లు చాలా స్పష్టంగా. మొత్తంగా దీనికి సంబంధించి ఈ రోజైతే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం చక్కగా జరిగిందని చెప్పుకోవాలి. రైట్ నరేంద్ర, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర జలశక్తి శాఖ సమావేశం ముగిసింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో ఈ భేటీ జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కేంద్ర మంత్రి సుమారు గంటన్నర పాటు వివిధ అంశాలపై చర్చించారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు అనుసంధానం సింగిల్ పాయింట్ ఎజెండాగా ఏపీ, 13 అంశాలను తెలంగాణ ప్రతిపాదించాయి. ఇరు రాష్ట్రాలు తమ వాదనలు కేంద్రం ముందు వినిపించాయి. దీని గురించి మరింత సమాచారం గాంధీభవన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇటు ఏదైతే బనకచెర్ల ప్రాజెక్టు గురించి చాలా వివాదాలు నడుస్తూ ఉన్నాయి. ఈరోజు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ముందు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రి సమావేశం ఏర్పాటైన విషయం తెలిసిందే. కాకపోతే కేవలం సింగిల్ పాయింట్ ఎజెండాగానే మాత్రమే ఏపీ ప్రభుత్వం బనకచెర్ల గురించి పెడితే, ఇటు తెలంగాణ మాత్రం 13 అంశాలతో కూడినటువంటి విషయాన్ని ఎజెండాగా ప్రతిపాదించింది. అక్కడ దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? ఈరోజు ఢిల్లీలో తెలంగాణ ఏపీ 2 రాష్ట్రాలకు సంబంధించిన కీలక సమావేశం జరిగింది. శ్రమశక్తి భవన్ లో నిర్వహించినటువంటి, అంటే జలశక్తి శాఖ, కేంద్ర జలశక్తి శాఖ నిర్వహించినటువంటి ఈ సమావేశంలో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ మంత్రులు, అదేవిధంగా ఇరిగేషన్ సంబంధించిన
అధికారులు కూడా పాల్గొన్న పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ఓన్లీ కేవలం పరకచర్ల ప్రాజెక్టు మీద సింగిల్ ఎజెండాగా ఏదైనా ప్రతిపాదిస్తే తెలంగాణ ప్రభుత్వం మాత్రం 13 అంశాలకు సంబంధించి కూడా ఎజెండాలో మెన్షన్ చేసింది. ఈ నేపథ్యంలో కూడా ఈ పాలమూరు రంగారెడ్డి అంటే తెలంగాణ ప్రభుత్వం విషయానికి వస్తే పాలమూరు రంగారెడ్డి డిండి సమ్మక్క సారక్క ప్రాణాయిత చేవేళ సహా కీలక ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలని కూడా ఒక ఈ ఎజెండాలో కూడా పెట్టింది. మరొక వైపు శ్రీశైలం నుండి అంటే వేరే బేసిన్ కు ఆంధ్రప్రదేశ్ నీటిని తరలించే ఆ ప్రక్రియని వెంటనే ఆపు చేయాలని కూడా ఈ ఎజెండాలో ఉంది. మరొక వైపు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రారంభించినటువంటి ప్రాజెక్టులకు సహకరించేలాగా కృష్ణా ట్రిబ్యునల్లో మద్దతు వాదించేలా కూడా ఏపీని ఒప్పించాలంటూ కూడా దీంట్లో పేర్కొన్న పరిస్థితి. కృష్ణా నది జలాలను వేరే బేసిన్ కు తరలించకుండా కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ కు సంబంధించి చర్యలు తీసుకోవాలంటూ కూడా పేర్కొన్నారు. ఒకవైపు కృష్ణా జలాలను అక్రమంగా తరలించుకునేందుకు అడ్డుకునేందుకు కూడా మీటర్లు ఏర్పాటు చేయాలి. అంటే గత 10 ఏళ్లలో కూడా జలాల తరలించిన కూడా టెలిమీటర్లు ఏర్పాటు చేయడంతో కూడా ఏపీ అక్రమంగా కృష్ణా నది నీటిని తరలించుకుపోయినట్టు కూడా దీనికి సంబంధించి వాదిస్తుంది. ఈ క్రమంలో కూడా టెలిమీటర్లు ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే తుంగభద్ర నీటి బోర్డు తరలింపై కూడా చర్చించాలంటూ కూడా ఎజెండాలో పెట్టారు. అయితే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకంపై కూడా ఎన్జీటీ ఉత్తర్వులను అమలు చేసే విధంగా కూడా కేంద్ర జలశక్తి శాఖ చర్యలు తీసుకోవాలంటూ కూడా దీంట్లో ఉన్న పరిస్థితి. మరొక వైపు ఏదైతే శ్రీశైలం కుడి కాలువ ద్వారా ఎక్కువ నీటిని తరలించే ప్రక్రియను నిలుపుదల చేయాలంటూ కూడా దీంట్లో పేర్కొన్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో కొత్త ప్రాజెక్టులుగా అంద్రినివా, వెలుగొండ, గురు రాఘవేంద్ర నిర్మాణాలను అంటే నియంత్రించాలి, అంటే ఏపీ ప్రభుత్వం చేపట్టినటువంటి కృష్ణా మీద నియంత్రించాలంటూ కూడా చెప్పిన పరిస్థితి. అయితే శ్రీశైలం డ్యామ్ సేఫ్టీకి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా దీంట్లో మెన్షన్ చేశారు. అయితే శ్రీశైలం నుండి నీటి తరలింపు ద్వారా విద్యుత్ ఉత్పత్తితో కూడా తీవ్రంగా విఘాతం కలుగుతుంది, దీన్ని అడ్డుకోవాలంటూ కూడా మెన్షన్ చేశారు. అయితే పోలవరం ప్రాజెక్టు తరాలనే కూడా ఇచ్చంపల్లి ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం ప్రభుత్వం నిధులు ఇవ్వాలని కూడా తెలంగాణ ప్రభుత్వం మెన్షన్ చేసిన పరిస్థితి. అయితే ఇచ్చంపల్లి నుంచి కావేరికి గోదావరి జలాల తరలింపుకు మేము సిద్ధమంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే అందులో 200 టీఎంసీల నీటిని వాడుకునేందుకు కూడా అనుమతులు ఇవ్వాలని కూడా చెప్పిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో కూడా ప్రాణహిత చేవల్ల శ్రీధర్ ప్రాజెక్టుకు ఏబీపీ కింద నిధులు ఇవ్వాలంటూ కూడా మెన్షన్ చేశారు. అయితే సుమారు గంటన్నర పాటు ఈ ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశం అయితే జరిగింది. ఈ సమావేశంలో కీలకంగా ఈ అంశాలు అయితే అంటే ఆంధ్రప్రదేశ్ అయితే బనకచర్ల ఎజెండాగా సింగిల్ ఎజెండాగా పెడితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం 13 అంశాలతో కూడిన ఎజెండాను జలశక్తి ముందు ఉంచింది. ఈ నేపథ్యంలో కూడా వీటికి సంబంధించి మొత్తం వివరించిన పరిస్థితి. అయితే ఈ సమావేశంలో కూడా ఇటు కృష్ణా నీటి అంటే కృష్ణా గోదావరి నీటి అంశాలపై కూడా స్నేహపూర్వకంగా చర్చలు జరిగాయంటూ కూడా స్పష్టం చేశారు. అయితే కృష్ణా రివర్ బోర్డుకు సంబంధించి విజయవాడలో ఏర్పాటు చేయాలి, గోదావరి రివర్ బోర్డుకు సంబంధించి ఏదైతే తెలంగాణలో ఏర్పాటు చేయాలని కూడా నిబంధనల నేపథ్యంలో కూడా ఇరు రాష్ట్రాల సీఎంలు అయితే ఒప్పుకున్నారు. మరోవైపు ఇచ్చిపుచ్చుకునే వాతావరణంలో కూడా అన్ని చర్చలు జరిగాయని కూడా తెలుస్తుంది. అయితే శ్రీశైలం ప్రాజెక్టుకి సంబంధించిన కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది, దాన్ని రిపేర్ చేయాలని కూడా చెప్తున్నారు. సో మొత్తానికైతే కీలకంగా అయితే 2 రాష్ట్రాలకు సంబంధించిన చర్చ జరిగిందని చెప్పొచ్చు. రైట్ శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.